హోలా! వెల్కమ్ టు టీఎం స్టోరీస్. ఈరోజు చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా దోసకాయ పప్పు నా స్టైల్లో ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పప్పుని నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఉడకనివ్వండి. ఉడికిన దాంట్లో 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా ఉడకనివ్వండి. అలా ఉడుకుతున్న టైంలో చింతపండు కూడా కొంచెం వేశారంటే ఆ చింతపండు పులుపు అనేది పప్పుకు పట్టి పప్పు రుచి అనేది కొంచెం పెరుగుతుంది. ఇందులో దోసకాయ వేయటం వల్ల చిన్నపిల్లలకు కూడా తెలియదు. చిన్నపిల్లలు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎవరైతే దోసకాయ తినని వాళ్ళు ఉంటారో ఇలా ట్రై చేసి ఒకసారి చిన్నపిల్లలకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిన పప్పుని కిందకి దింపుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకొని 2 చెంచాల కారం వేయండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే తాలింపు మాడితే పప్పు రుచి అనేది మారిపోతుంది. కాబట్టి మాడకుండా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోండి. వేపుకున్న దాంట్లో ఈ పక్కన పెట్టిన పప్పు కూడా వేసి బాగా కలపనండి. అలా 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే మన టేస్టీ అయిన దోసకాయ పప్పు చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా వచ్చేస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మన దోసకాయ పప్పు. అలా వేడివేడి అన్నంలో కొంచెం పప్పు, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటారనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయటం మర్చిపోకండి. వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అలానే మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మన వీడియోలో మీ ఫోన్లోకి దొర్లుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. సీ యూ, బాయ్.